ఇక నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూస్తే కేంద్ర హోంశాఖ తనకు కల్పించిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తిరస్కరించారు. తాను సామాన్యుడిగానే ఉంటారని, తనకు ఏ సెక్యూరిటీ ఉంటే సామాన్యుడి సెక్యూరిటీ చాలని తెలిపారు. స్వేచ్ఛాయుత జీవితం తాను కోరుకుంటున్నానని, తనకు భయంతో బతికే బతుకొద్దన్నారు. తనకు చావంటే భయం లేదని, తన చావును దేవుడు ఇప్పటికే రాసిపెట్టాడని ఓవైసీ అన్నారు. అలాగే లోక్సభలో కూడా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. జెడ్ కేటగిరీ భద్రత వద్దని మరోసారి స్పష్టం చేశారు. इस नफरत को खत्म करिए, इस नफरत को खत्म करिए और इस पर आप गौर करिए। मैं नहीं लूंगा सिक्योरिटी, मैं जेड कैटेगरी नहीं चाहता हूं सिक्योरिटी। मुझे ए कैटेगरी का शहरी बनाइए आप, मुझे ए कैटेगरी का शहरी बनाइए ताकि मेरी और आपकी जिंदगी बराबर हो। जब देश के प्रधानमंत्री पर सिक्योरिटी ब्रीच हुआ, अपोजिशन की तरफ से मैंने कहा था कि गलत हुआ, सब सेक्युलर पार्टी के लोगों ने कहा कि ओवैसी तुम क्यों बोले? मैंने कहा नहीं, देश का प्रधानमंत्री मेरा है, सिक्योरिटी ब्रीच हुई तो एक्शन लेना चाहिए। मगर 4 मर्तबा के एमपी पर कोई 6 फीट के फासले से 4 गोली चलाता है। सर, इस नफरत को खत्म करिए। యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ నియమితులయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన జగదీష్ నియమిస్తూ కేంద్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఢిల్లీలో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్గా జగదీష్ విధులు నిర్వర్తిస్తున్నారు. 5 ఏళ్ల పాటు యూజీసీ చైర్మన్ పదవిలో జగదీష్ కొనసాగనున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ నియమితులయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన జగదీష్ నియమిస్తూ కేంద్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఢిల్లీలో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్గా జగదీష్ విధులు నిర్వర్తిస్తున్నారు. 5 ఏళ్ల పాటు యూజీసీ చైర్మన్ పదవిలో జగదీష్ కొనసాగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం మేనల్లుడు భూపేందర్ సింగ్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం మొహాలీలో ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. భూపేందర్ సింగ్ పై అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఈడీ అధికారులు భూపేందర్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించి 8 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో భూపేందర్ సింగ్ పై మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు భూపేందర్ సింగ్ అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సుమారుగా 8 గంటలు విచారించిన ఈడీ అధికారులు అనంతరం భూపేందర్ సింగ్ను అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చన్నీ మేనల్లుడు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ యూపీ అధ్యక్షులు స్వతంత్ర దేవ్ సింగ్ తోడురాగా గోరఖ్పూర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేస్తారు. కాగా ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి గతంలో 5 సార్లు ప్రాతినిధ్యం వహించారు. మార్చి 3వ తేదీన గోరఖ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. నామినేషన్ వేసేందుకు ముందు యోగి కోరఖ్నాథ్ దేవాలయానికి వెళ్లి రుద్రాభిషేకం, హవన్ పూజ నిర్వహించారు. (2022) యూపీ ఎన్నికల్లో ఆగ్రాలో చరిత్ర మారుతుందా? 9 నియోజకవర్గాలను బీజేపీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందా? 30 ఏళ్లలో ఒకే ఒక్క సీటు గెలుచుకుంటున్న ఎస్పీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఆగ్రాలో బీఎస్పీ మళ్లీ విజయం సాధిస్తుందా? 1996లో చివరిసారిగా ఒక ఎమ్మెల్యే స్థానంలో గెలిచిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? యూపీలోని ఆగ్రా కోటాలో పై చేయి ఎవరు సాధిస్తారు? ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఆధిపత్యం సాధించేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. జాటవ్, బ్రాహ్మణ, ఠాకూర్, జాట్, ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లోని 9 నియోజకవర్గాలను మరోమారు క్లీన్ స్వీప్ చేసేందుకు అధికార బీజేపీ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుండగా
30 ఏళ్ల తమ పార్టీ చరిత్రలో ఒకే ఒక్కసారి ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఎస్పీ ఈ మారు చరిత్ర తిరగరాసే యత్నాల్లో మునిగింది. యాభై లక్షలకు పైగా జనాభా ఉన్న ఆగ్రాలో ఆగ్రా కాంట్, ఆగ్రా నార్త్, ఆగ్రా రూరల్, ఆగ్రా సౌత్, బాహ్, ఎత్మాద్పూర్, ఫతేహాబాద్, ఫతేపూర్ సిక్రీ, ఖేరాఘర్ నియోజకవర్గాలున్నాయి. బాహ్ పరిధిలోని బ్రాహ్మణ ఓటర్లు అధికంగా ఉండగా రెండో స్థానంలో ఠాకూర్లు ఉన్నారు. ఫతేపూర్ సిక్రీ, ఖేరాఘర్, ఎత్మాద్పూర్లో బ్రాహ్మణ, ఠాకూర్ల ఆధిపత్యం ఉన్నప్పటికీ మల్లాలు, కుష్వాహా, జాటవ్, వాల్మీకిలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఆగ్రా జిల్లాలో ఏకంగా 21% మంది ఎస్సీ కులాలకు చెందినవారే ఉన్నారు. ఇక్కడి పాదరక్షల పరిశ్రమల్లో పనిచేసేవారంతా బీఎస్పీ అధినేత్రి మాయావతి కులానికి చెందిన జాటవ్లే కావడం, దళిత, బ్రాహ్మణ ఫార్ములా విజయవంతం కావడంతో ఇక్కడ బీఎస్పీ హవా తొలి నుంచి ఉంది. 2007లో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన ఎన్నికల్లో ఆగ్రాలో 6 స్థానాలను గెలుచుకోగా 2012లో ఓటమి పాలైనప్పటికీ జిల్లాలో సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 6 స్థానాలతో బీఎస్పీ విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఇంతవరకు బహిరంగ సభలు, ర్యాలీలకు దూరంగా ఉన్న మాయావతి ఫిబ్రవరి 2న ఆగ్రా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయ్యారు. తన ఆధిపత్యాన్ని నిలుపుకునేలా ఇప్పటికే టికెట్ల కేటాయింపు చేసిన మాయావతి ఆగ్రా నుంచి తాడోపేడో తేల్చుకోనున్నారు. రెండు 2012లో కేవలం 2 స్థానాలు గెలుచుకున్న బీజేపీ 2017 నాటికి బలంగా పుంజుకుంది. ఏకంగా జిల్లాలో 55% ఓట్లను దండుకున్న బీజేపీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. జాటవ్ల ఓట్లలో చీలిక, హిందుత్వ నినాదం బలంగా పనిచేయడం, వాల్మీకి వర్గం బీజేపీకి అండగా నిలవడంతో బీజేపీ సునాయాసంగా గట్టెక్కింది. ఈసారి అదే స్థాయి విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ జాటవ్ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్యని రంగంలోకి దింపారు. ఆయనకు ఆగ్రా రూరల్ సీటు కేటాయించారు. మరో 5 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఆగ్రా జిల్లాలో సమాజ్వాదీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 1992లో పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో కేవలం ఒకే ఒక్కసారి ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే విజయం సాధించడం ఇక్కడ ఎస్పీ పరిస్థితికి అద్దం పడుతోంది. 2012లో ఒక్కసారి మాత్రమే బాహ్ నియోజకవర్గం నుంచి రాజా అరిదమన్ సింగ్ గెలిచారు. 2017 ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని ఎస్పీ కొన్ని చోట్ల 3, 4 స్థానాల్లో నిలిచింది. ఇక 1996లో చివరిసారిగా ఒక ఎమ్మెల్యే స్థానంలో గెలిచిన కాంగ్రెస్ ఆ తర్వాత నుంచి జిల్లాలో పత్తా లేకుండా పోయింది. 1996లో ఖేరాఘర్లో కాంగ్రెస్ తరపున మండలేశ్వర్ సింగ్ గెలిచాక ఆ పార్టీ జిల్లాలో ఖాతా తెరవలేదు. గడచిన 2012, 2017 ఎన్నికల్లో పార్టీ కేవలం జిల్లాలో 6 నుంచి 7% ఓట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ వాయిదా వేస్తుంది. మార్చి 12న జరగాల్సిన నీట్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఈ పరీక్షలు 8 వారాలకు వాయిదా వేస్తుంది. అలాగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 నిర్వహణ విషయంపై సుప్రీంకోర్టు వేరే విచారణ సాగింది. నీట్ పరీక్ష మార్చి 12న జరగాల్సి ఉంది. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 6 ఎంబీబీఎస్ విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్ష తేదీ వాయిదా వేశారు. మరోవైపు నీట్ అనేది విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నందున తమిళనాడు అసెంబ్లీలో నీట్కు వ్యతిరేకంగా బిల్లు పాస్ చేశారు. ఇంటర్న్షిప్ గడువు తేదీ కూడా పెంచాల్సిందిగా పిటిషన్లో విద్యార్థులు కోరారు. ఇంటర్న్షిప్ పీరియడ్ను పూర్తి చేయలేకపోయినందున పరీక్ష రాయలేమని విద్యార్థులు తెలిపారు. కోవిడ్ డ్యూటీలో ఉన్నందున ఇంటర్న్షిప్ వాయిదా పడిందనే విషయాన్ని కూడా తెలియనివ్వలేదని, ఫలితంగా పీజీ పరీక్షను అనర్హులయ్యాననేది విద్యార్థుల వాదనగా ఉంది. నీట్ పీజీ రెగ్యులేషన్ ప్రకారం పీజీ కోర్సు చేసే విద్యార్థుల యూనిట్కు 30 బెడ్స్ కేటాయించాల్సి ఉంది. నీట్ పీజీ రెగ్యులేషన్స్ 2000ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. కోవిడ్ నిధుల కారణంగా
వందలాది మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ నిలిచిపోయింది. ఫలితంగా నీట్ పీజీ పరీక్ష రాయలేని పరిస్థితి. యూరో మార్కెట్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకు లోనయ్యాయి. ఉదయం లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. మిడ్ సెషన్ సమయానికి నిఫ్టీ 17,000 పాయింట్లకు చేరుకుంది. ఇక యూరో మార్కెట్లు తొలుత లాభాలతో ప్రారంభమైన తర్వాత నష్టాల్లోకి జారుకుంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 17,516 దగ్గర ముగిసింది. ఇక సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 58,644 పాయింట్ల దగ్గర ముగిసింది. వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ప్రపంచంలో టెర్రర్ గ్రూపుల్లో ఒకటైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఐఎస్ఐఎస్ ఇరాక్ సిరియాలను గడగడలాడించింది. ఇస్లామిక్ దేశాలకు ఐసిస్ విస్తరిస్తుందా అనే అనుమానాలు కలిగాయి. దాని వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్ బాగ్దాదీని అమెరికా దళాలు మట్టుపెట్టాక తాజాగా ఐసిస్ చీఫ్గా ఉన్న అబూ ఇబ్రహీం అల్ హస్మి అల్ ఖురేషిని మట్టుపెట్టినట్టుగా స్వయానా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఈ ఆపరేషన్ మొత్తాన్ని వైట్ హౌస్ నుంచి వీక్షించారు. ఇంతకు ఐసిస్పై అమెరికా విజయం సాధించిందా? ఐసిస్ భవిష్యత్ ఏంటనేది చూద్దాం. అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఐఎస్ఐఎస్ కీలక నేత అబూ ఇబ్రహీం అల్ హష్మీ అల్ ఖురేషీ హతమైనట్లు అమెరికా వెల్లడించింది. వాయువ్య సిరియాలో చేపట్టిన ఉగ్రవాద నిరోధక ప్రత్యేక ఆపరేషన్ను అమెరికా సైనిక దళాలు విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకు సిరియాలో గత రాత్రి అమెరికా సైనిక దళాలు చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందన్నారు బైడెన్. తమ సాయుధ దళాల నైపుణ్యం, తెగువకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐఎస్ఐఎస్ నేత అబూ ఇబ్రహీంను తుదముట్టించాం. ఈ ఆపరేషన్ను పూర్తి చేసుకుని అమెరికన్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చేశారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామన్నారు బైడెన్. ఈ ప్రత్యేక ఆపరేషన్ జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో పాటు జాతీయ భద్రతా బృందం సభ్యులు స్వయంగా పర్యవేక్షించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను ట్విట్టర్లో కూడా షేర్ చేసింది. ఇదిలా ఉండగా 2019 అక్టోబర్ నెలలో అమెరికా చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లో ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమయ్యాడు. అనంతరం ఐఎస్ఐఎస్ బాధ్యతలను అబూ ఇబ్రహీం చేపట్టారు. తాజాగా అమెరికా జరిపిన దాడిలో ఆయన కూడా అంతమయ్యాడు. ఐఎస్ఐఎస్ 2014-2015లో సిరియా, ఇరాక్లలో విధ్వంసం సృష్టించింది. ఈ సమయంలో ఈ రెండు ప్రాంతాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాడు బాగ్దాదీ. ప్రస్తుతం బాగ్దాదీ చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన అబూ ఇబ్రహీంను కూడా అమెరికా యాంటీ టెర్రర్ దళాలు మట్టుపెట్టాయి. ప్రస్తుతం ఐసిస్ కూడా నాయకత్వం కొరత వెంటాడుతోంది. ఇద్దరు అతిపెద్ద నాయకులను కోల్పోయిన తర్వాత ఐసిస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ప్రస్తుతం అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న, ఐసిస్ కొత్త చీఫ్ ఎవరు? ఐసిస్ ఆర్గనైజేషన్ పూర్తిస్థాయి బ్యూరోక్రాటిక్ ఆర్డర్లో పనిచేస్తోంది కాబట్టి చాలామంది సీనియర్లు క్యూలో ఉన్నట్లు. త్వరలోనే ఐసీసీ చీఫ్ పేరు బయటకు వస్తుందని విదేశీ ఎనలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికీ ఇరాక్తో పాటు సిరియాలో ఐసిస్ తన ఉనికిని చాటుతోంది. పెద్ద మొత్తంలో భూభాగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని తమ పాలన కొనసాగిస్తోంది. అమెరికా స్టాక్ మార్కెట్లో ఫేస్బుక్ షేర్లు దారుణంగా పడిపోయాయి. గురువారం రాత్రి దీని షేర్ ఏకంగా 26% వరకు క్షీణించింది. అమెరికా చరిత్రలో ఒక్క రోజులో ఈ స్థాయిలో మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయిన షేర్ లేదని అనలిస్ట్స్ అంటున్నారు. ఇంతకు ఫేస్బుక్ మార్కెట్ క్యాప్ దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణం కంపెనీ ఫలితాలు బలహీనంగా ఉంటాయని ప్రకటించడంతో పాటుగా యాపిల్ ప్రైవసీ ఛార్జీలు పెంచడం, మార్కెట్లో పోటీ పెరగడం తదితర కారణాలను వివరించింది. ఫేస్బుక్ ప్రకటనతో నాస్డాక్లో దీని షేర్ ధర $87 వరకు క్షీణించింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ $200 బిలియన్ దాకా తుడిచిపెట్టుకుపోయింది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ నికర సంపద కూడా $29 బిలియన్ కోల్పోవాల్సి వచ్చింది. క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త ప్రకటించింది. 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్కు మరోసారి చోటు దక్కింది. ఈ ఏడాది ఇంగ్లాండ్లో బర్నింగ్ హోమ్ వేదికగా జరగబోయే 22వ ఎడిషన్లో క్రికెట్ కూడా చోటు కల్పించినట్టుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. 1998లో కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి స్థానం కల్పించారు. కాగా ఈసారి మాత్రం మహిళా క్రికెట్కు మాత్రమే చోటు దక్కిందని కామన్వెల్త్ క్రీడల సమైక్య సీజీఎఫ్ పేర్కొంది. 2022 బర్మింగ్ హోమ్ ఎడిషన్లోకి క్రికెట్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు కామన్వెల్త్లో క్రికెట్కు చోటు దక్కింది. 2022 జూన్లో బర్మింగ్ హోమ్ ఇంగ్లాండ్ వేదికగా 22వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ క్రీడల్లో క్రికెట్కు ప్రాతినిధ్యం లభించింది. ఈసారి మాత్రం మహిళల క్రికెట్కు మాత్రమే చోటు దక్కింది. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య సీజీఎఫ్ అనుమతినిచ్చింది. T20 ఫార్మాట్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో క్రికెట్ గేమ్ కొనసాగనుంది. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొనేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. మహిళల T20 టోర్నమెంట్లో శ్రీలంక 8వ జట్టుగా ధృవీకరించింది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బార్బడోస్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్ దేశాలు పాల్గొననున్నాయి.